అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయకముందు మా సీనియర్ నటులు, డిఆర్సి కమిటీ చైర్మన్ కృష్ణరాజు గారికి ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం. అక్టోబర్ 13th, 2021 నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. అక్టోబర్ 10th ఎలక్షన్ రిజల్ట్స్ కొన్ని ప్యానెల్కి డిక్లేర్ అయింది. అక్టోబర్ 11th పూర్తిగా డిక్లేర్ అయింది. 13th ఛార్జ్ తీసుకున్నాం మేము. థ్యాంక్స్ టు ద మీడియా అండ్ థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక స్టేట్ ఎలక్షన్స్ రెండు స్టేట్ ఎలక్షన్స్ లాగా పోరాపోటీగా జరిగింది. యాక్చువల్గా అయితే ఈ 1 year కంప్లీట్ అయిన దానికి మేము మీడియా ముందు వచ్చి మాట్లాడకూడదు. ఇది మా కుటుంబంలో మేమందరం ఏం చేసుకున్నాం అనేది మేము మాట్లాడుకోవాలి. మా అచీవ్మెంట్స్ సైలెంట్గా ఉండాలి. కానీ నేను పోటీ చేసిన ఎలక్షన్స్ చేసిన నాయిస్ చాలా లౌడ్. సో ఎంత చేసినా మేము 1 year సైలెంట్గా పనిచేసి అందరికీ చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ని ఓన్ చేసుకున్నారు. సో ఈ టర్మ్ ప్రతి ఒక్కరికి జవాబుదారీలాగే నేను భావిస్తున్నాను. ఒక్క మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకే కాకుండా కొన్ని విషయాల వరకే. మేనిఫెస్టోలో మేము ఎలక్షన్స్ అప్పుడు ఏమేమి ప్రామిసులు చేశామో వాటిల్లో 90% క్లియర్ అయిపోయింది. ఇంకా అందరికీ చాలా ఫేవరెట్ టాపిక్ మా బిల్డింగ్, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. నా మొత్తం ప్రజెంటేషన్ కరెక్ట్గా ఒక 7-8 minutesలో అయిపోద్ది. ఫస్ట్, ఈక్వల్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి అవకాశాలు కావాలి అని నేను ప్రామిస్ చేశాను ఆ రోజు. ఆ అవకాశాల కోసం మేము ఫస్ట్ తీసుకొచ్చిన అవకాశాల కోసం బుక్ ప్రింట్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ప్రతి సీనియర్ ప్రొడ్యూసర్స్ని, ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర ఈ బుక్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ ప్రింటింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గౌతమ్ రాజు గారి కింద జరిగింది. ఆయనే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్కి ఆయనే ఇన్ఛార్జ్. ఆయనే ప్రతి ఒక్క ప్రొడక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈ బుక్ వేయడం వల్ల ఆల్రెడీ 10 మందికి అవకాశాలు వచ్చాయి అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి వస్తాయి. సోషల్ మీడియా యాప్ రెడీ చేస్తున్నాం. సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తాం. అది ప్రతి ప్రొడక్షన్ హౌస్కి అది యాక్సెస్ ఉంటుంది. కొత్తగా వచ్చిన నటీనటులకు కూడా దాంట్లో ఉంటారు. అండ్ ఇది ప్రతి యాక్టర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ ప్రొడక్షన్ హౌస్లో ఏ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఏమి డిస్కషన్లో ఉన్నాయి, దానికి ఇన్ఛార్జ్ మేనేజర్స్ ఎవరు, వాళ్ళందరితో కూడా వీళ్ళెళ్ళి మాట్లాడడానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరగబోతుంది. ఇది భారతదేశంలో ఎక్కడ ఏ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ లేదు. ఫస్ట్ మన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్, నాకు చాలా దగ్గర ఉన్న పాయింట్ ఇది. ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్, మహిళల సంరక్షణ కోసం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ ఆడపడుచులకి అండగా ఉంటుంది. మేము ఎస్పెషల్లీ ఈ టర్మ్లో విశాఖ రూల్స్ని తీసుకొని మేము ఒక హై పవర్ కమిటీని తయారు చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ గారిని అడ్వైజర్గా తీసుకుంటూ మేము ఒక కమిటీ ఏర్పరిచి దాంట్లో ఎనీ గ్రీవియన్సెస్ ఉమెన్కి ఒక షూటింగ్లోనే కాకుండా బయట కూడా ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి అండగా ఉండడానికి ఈ కమిటీ ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ మెంబర్షిప్. దీనికి ముందు నా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా నేను చెప్పాను, ఉన్న 900 చిల్లర సభ్యుల్లో దాంట్లో ఆల్మోస్ట్ అసలు యాక్టర్లు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20-25% యాక్టర్స్ కాని వాళ్ళు మెంబర్స్ అయి ఉన్నారు. దీనికి ముందున్న లూప్ హోల్స్ ద్వారా ఈసారి మెంబర్షిప్ని చాలా స్ట్రిక్ట్ చేసేసాం. నటులు అన్న వాళ్ళు మాత్రమే మెంబర్స్ కావాలి. మిగతా వాళ్ళకి వేరే 24 క్రాఫ్ట్స్లో వేరే అసోసియేషన్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ కాకుండా మిగతా అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ నటులే ఉండాలి అన్న ఉద్దేశంతో మెంబర్షిప్ స్వర్గీయ కృష్ణరాజు గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేసాం. ఈ మెంబర్షిప్ ఇప్పుడు మొత్తం ఫుల్ ప్యానల్ మాది ఉందన్న మాత్రాన అంత ఏకగ్రీవంగా నేను అనుకునిందే జరగట్లేదు. చాలా మా ఈసీ మీటింగ్స్లో అర్చుకున్న సంఘటనలు ఉన్నాయి. నాతో ఏకీభవించకుండా మా మెంబర్లు అగెనిస్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేమందరం ఒకే ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నాం. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసమే పనిచేస్తున్నాం. మాకు ఇది ఒక ఉద్యోగం. మమ్మల్ని ఎన్నుకునింది అందరికీ ఉద్యోగం చేసి మాకు ఒక ఉద్యోగం ఇది మేము చేసి పెట్టాలి. ఇట్ ఈస్ నాట్ అ సర్వీస్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అందుకే లైఫ్ మెంబర్ కావాలంటే ఒక హీరో అయినా సరే హీరోయిన్ అయినా సరే మినిమం 2 సినిమాలు నటించుండాలి. అది రిలీజ్ అయ్యి ఉండాలి. థియేట్రికల్లో అయినా సరే, ఇప్పుడు కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా సరే. ఒక్క యూట్యూబ్ను మాత్రం మేము కన్సిడర్ చేయట్లేదు. మిగతా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్స్ మినిమం 2 సినిమాలు అయితే మేము వాళ్ళకి లైఫ్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అసోసియేట్ మెంబర్ అదే కానీ సపోజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మినిమం 10 సినిమాలు చేసి ఉండాలి. 2 నిమిషాలు ప్రతి సినిమాలో మినిమం డైలాగ్ ఉండాలి. అండ్ 5 minutes స్క్రీన్ స్పేస్. అంతేగాని 10 నిమిషాలు అరగంట సేపు ఒక హీరో వెనకానో లేకపోతే ఒక విలన్ వెనకానో నిలబడితే వాళ్ళకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ రాదు. దే మస్ట్ బీ అ డైలాగ్ స్పోకెన్ రోల్. ఇది బాగా స్ట్రింజెంట్ చేసాం. అసోసియేట్ మెంబర్గా ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకి మేము తగ్గించి దీనికి ముందు టెంపరీ మెంబర్షిప్ అనేవాళ్ళు, ఆ మాట తీసేసి అసోసియేట్ మెంబర్గా తీసుకుంటున్నాం. లైఫ్ మెంబర్ అన్న వాళ్ళకి లైఫ్ మెంబర్ అయిన కొత్తగా అసోసియేట్ మెంబర్గానే లైఫ్ మెంబర్ అయితే 5 సంవత్సరాలు లైఫ్ మెంబర్గా ఉండిన తర్వాతే వాళ్ళందరికీ ఓటు హక్కు వస్తుంది. అంతేగాని ఇమ్మీడియట్గా ఓటు హక్కు రాదు. అసోసియేట్ మెంబర్కి ఓటు హక్కు లేదు. ఇది ఓన్లీ లైఫ్ మెంబర్స్కే. లైఫ్ మెంబర్ అయిన వెంటనే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అసోసియేట్ మెంబర్కి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. అసోసియేట్ మెంబర్ డబ్బులు కట్టి మాకు వచ్చిన మంచి స్కీమ్లో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ మెంబర్కేను అలాగే అసోసియేట్ మెంబర్కేను అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అసోసియేట్ మెంబర్కి మా ఉంది అన్న భరోసా కలిగిస్తాం మేము. వాళ్ళు ఏ సినిమా చేసినా ఈ మధ్య షూటింగ్లో ఆపివేయడం జరిగింది, మీరందరూ చూశారు, విన్నారు. అప్పుడు ప్రొడ్యూసర్స్తో చర్చలు మేము జరిపాం. క్లియర్ కట్గా చెప్పాం, మీరు ఎవరినైనా సినిమాల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. కానీ సినిమాలో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి.
అది అన్రిటర్న్ రూల్గా మేము ఎంకరేజ్ చేయమని చెప్పాం. అది ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ అందరూ మాట ఇచ్చారు. అది మేము కూడా విజిలెన్స్ కమిటీ వేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లే మెజారిటీగా పనిచేయాలి. అలా కానీ కొత్త వాళ్ళని తీసుకొచ్చినా అది ప్రొడ్యూసర్ భరోసా, ప్రొడ్యూసర్కి ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోమని ఎంకరేజ్ చేయాలి. ఇది మేమందరం ఒప్పందంగా తీసుకున్నాం. మేము నెక్స్ట్ మేమన్నట్టు ఎవరికైనా రెసిడెన్షియల్ హౌసింగ్ కావాలన్నా కళ్యాణం పథకాలు గవర్నమెంట్స్ దగ్గర మేము మాట్లాడి ఇస్తామని మాట్లాడిచ్చున్నాం. ఇప్పుడు దాకా మాకు ఎవరు అప్లై చేయాలి. అప్లై చేసింది ఒక్కరే. ఆ ఒక్కరు గవర్నమెంట్ నామ్స్ కింద వాళ్ళు అర్హులు కారు. అందుకు గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. పెన్షన్ ఎలిజిబిలిటీ ఇదొకటి జాగ్రత్తగా వినాలి. ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగింది అనేది మేము నిఘా మేము తీసినా అది మా మధ్యలోనే ఉంటుంది. నేను వచ్చిన తర్వాత కొన్ని అన్పాపులర్ డిసిషన్స్ కొన్ని తీసుకోవాల్సి జరిగింది. అఫ్కోర్స్ డిఆర్సీ కమిటీతో డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఓకే అయిన తర్వాత మేము ప్రొసీడ్ అయ్యాం. 5 మందో 6 మందో 6 మెంబర్స్కి పెన్షన్స్ క్యాన్సిల్ చేశాను. ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటే ఆ 6 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు కారు. అలాగా పక్కనున్న క్లబ్లో వంట వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ క్లీన్ చేయడం, స్ట్రీమ్లైన్ చేయడంలో 6 క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఆ 6 ఒక నటుడు కూతురికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెన్షన్ కూతురికి ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్లో కూడా ఈ స్కీమ్ లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. టు అన్ ఎక్స్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ తరతరాలుగా చూసుకునే శక్తి ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి లేదు. అందుకు ఆవిడికి తీసేసిన తర్వాత నా సొంత డబ్బుతో ప్రతి నెల ఆవిడకి పెన్షన్ పంపిస్తూనే ఉన్నాను. పర్సనల్గా నేను ఏమన్నా చేసుకోవచ్చు, కానీ ఒక ప్రెసిడెంట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అది పర్మిట్ చేయలేను. అలాగే 2-3 పెన్షన్ అర్హులు కానప్పుడు నేను తీసుకొచ్చిన ఈ రూల్ 60 సంవత్సరాలు పైన ఇది నేను ఒక్కడనే తీసుకొచ్చిన రూల్ కాదు. దీనికి ఒక కమిటీ వేసి వాళ్ళందరూ సజెస్ట్ చేసింది మా ఈసీ బోర్డులో మేము మీటింగ్లో మేము పెట్టుకొని మేమందరం డిసైడ్ చేసింది అది. సో 60 సంవత్సరాలు పైపడిన వాళ్ళు, ఓన్ ప్రాపర్టీ లేని వాళ్ళు, బాగా ఇబ్బందిగా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 6,000 రూపాయలు. ఇప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. ఇది ఏజిఎంలో మాకు జరిగిన ఏజిఎం ఒక 1.5-2 నెలల ముందు మేమందరం తీసుకున్న డెసిషన్, ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అగేనిస్ట్గా మీడియాకి వెళ్ళినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అగేనిస్ట్గా ధర్నాలు చేసిన అన్ని బెనిఫిట్స్ పోతాయి. ఈసీ కమిటీ కానీ డిసిషన్ తీసుకుంటే మెంబర్షిప్పే టర్మినేషన్ అయిపోద్ది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇదొక కుటుంబం. ఈ కుటుంబంలో మాకేమన్నా ఇష్యూస్ జరిగితే మేము ఇంటర్నల్గా సర్దుకుంటాం. అంతేగాని బయటికి వెళ్ళి అల్లరి చేస్తే ఇమ్మీడియట్గా టర్మినేషన్. ఫిల్మ్ ఫెటర్నిటీతో ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందు మాలో వచ్చి వాళ్ళు అప్రోచ్ అయితే మేము రిజాల్వ్ చేస్తాం. అంతేగాని మీడియాకి వెళ్ళి మళ్ళా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వస్తే మేము ఎంటర్టైన్ చేయం. మా బైలాస్లో ఇవన్నీ మార్పులు తీసుకొచ్చాం. ఏదున్నా సరే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎనీబడి, ఎవ్రీ టెక్నీషియన్స్ మేమందరం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకేమైనా ఇష్యూస్ ఉంటే ఇంటర్నల్గా రిజాల్వ్ చేయాలి. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. బయటికి వెళితే మాత్రం మేము ఎంటర్టైన్ చేయం. ఎలక్షన్స్ మినిమం
5 years మెంబర్గా ఉంటేనే, లైఫ్ మెంబర్గా ఉంటేనే ఎలక్షన్స్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ ఆ మెంబర్ సస్పెండ్ అయ్యున్నా, ఒకవేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైన యాంటీ సోషల్ పోస్ట్ కానీ కామెంట్స్ కానీ చేసున్నా వాళ్ళు అర్హులు కారు పోటీ చేయడానికి. మా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవియన్స్ సెల్లో ఆనరరీ అడ్వైజర్గా సునీతా కృష్ణన్ గారిని తీసుకున్నాం. అలాగే శ్రీమతి స్వప్నా దత్ గారిని తీసుకున్నాం, శ్రీమతి లక్ష్మీ మంచు గారిని తీసుకున్నాం, శ్రీమతి జయశీల గారిని తీసుకున్నాం, శ్రీ తనికల బర్ని గారిని తీసుకున్నాం. మా డిఆర్సి కమిటీ ఫర్ ఎవర్ ఉండాలి అని, మా డిఆర్సి అంటే డిసిప్లిన్ అండ్ రీకన్సిలేషన్ కమిటీ, అంటే మాకు ఒక పెద్ద దిక్కు ఇండస్ట్రీలో ఉండాలి, ఆ 5-6 ఉండాలన్న ఉద్దేశంతో ఒక కమిటీ ఫామ్ చేసి మొన్న జరిగిన ఏజిఎంలో బైలాస్లో చేంజెస్ తీసుకొస్తామని చెప్పాం. ప్రతి ఒక్కరూ ఎవ్రీబడి యాక్సెప్టెడ్. ఆ డిఆర్సి కమిటీ చైర్మన్గా స్వర్గీయ కృష్ణరాజు గారు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏజిఎంలో మేము డిసైడ్ చేసి, లేకపోతే మేము ఒక ఎక్స్ట్రాడినరీ మీటింగ్ పెట్టుకొని మేము దాంట్లో డిసైడ్ చేస్తాం. మా డిఆర్సి కమిటీలో మెంబర్స్ శ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, శ్రీ గిరిబాబు గారు, శ్రీ శివకృష్ణ గారు, శ్రీమతి జయప్రద గారు, శ్రీమతి అనుపూర్ణ గారు, వీళ్ళందరూ మా డిఆర్సి కమిటీ మెంబర్స్. మేము ఒక ఇష్యూలో మాకు కానీ డెడ్ లాక్ ఉంటే ఈ కమిటీ డిసైడ్ చేసిందే మేమందరం ఒప్పుకోవాల్సిందే. ఆ పవర్స్ ఆ కమిటీకి ఉన్నాయి. మాకు పెద్ద దిక్కు వీళ్ళందరూ. మాకు యాజ్ యూజువల్ కృష్ణమోహన్ గారు ఎవరు మా ఈసీ, మా ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నారు, ఆయనే మా లీగల్ కౌన్సిల్గా ఉన్నారు. దీంట్లో ఈ టర్మ్లో చేసిన మేము గర్వించదగ్గ విషయం, మేమందరం చేసింది మెడికల్ సపోర్ట్. ఎప్పుడు ఏ అసోసియేషన్ భారతదేశం వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్స్తో, కార్పొరేట్ హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకోలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దాంట్లో ఫోర్ఫ్రంట్గా ఫెంటాస్టిక్గా చేసింది. ఆ పనిలో డాక్టర్ మాదాల్ రవి గారు ముందుంది, నడిపారు. సో థ్యాంక్స్ టు డాక్టర్ మాదాల్ రవి గారు. ఈ ఎఫర్ట్ అంతా అయింది. ప్రతి ఒక్కరూ మాకు కావాల్సింది ఓన్లీ హెల్త్ చెకప్స్. దాదాపు 28,000 రూపాయల హెల్త్ చెకప్ ఒక హాస్పిటల్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇంకో హాస్పిటల్లో 40,000 రూపాయల హెల్త్ చెకప్ ఫ్రీగా చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఈ హాస్పిటల్స్తో తరతరాలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంవత్సరానికి ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కసారి ఫ్రీ హెల్త్ చెకప్ ఇస్తానని జరిగింది. ఫస్ట్ మేము మెడికవర్తో జరిగింది, దాని తర్వాత ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రంటాలజీతో జరిగింది, త్వరలో కిమ్స్లో జరగబోతుంది, మరి ఇప్పుడు టెనెంట్లో జరగబోతుంది. టెనెంట్ హాస్పిటల్స్ వాళ్ళు 50% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి ఫ్రీగా చేస్తానని చెప్పున్నారు. ఎవ్రీ 4 monthsకి ఒకసారి మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. ఎనీ టైం మా మెంబర్లకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మేమందరం ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ నటుడికి కానీ నటికి కానీ మేము వెళ్ళి డబ్బులు ఇవ్వలేము, వాళ్ళకి కానీ కష్ట పరిస్థితుల్లో ఉంటాయి. కానీ ఇండివిజువల్గా మేమేమైనా చేసుకోవచ్చు. ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక నటి చావు బతుకుల్లో ఉంటే, డబ్బులు కట్టుకోలేని స్థితిలో ఉంటే, అందరూ డబ్బులు చందాలు వేసుకొని కట్టి ఆవిడికి చికిత్స అందజేసాం మేము. ఎందుకంటే మా రూల్స్ అలాంటివి, పెట్టిన రూల్స్ మేమే అతిక్రమించట్లేదు. అందుకు ప్రతి ఒక్కరూ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మెంటార్ మెంటీ సిస్టమ్ మేము తయారు చేసాం. అంటే ఇక్కడున్న స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరూ 50 మందికి ఇన్ఛార్జ్.
ఆ 50 మంది బాగోగులంతా వీళ్ళే చూసుకోవాలి. వాళ్ళకి ఎనీథింగ్ కావాలనుకున్నప్పుడు ఈ ఒక్క మెంబర్కి ఫోన్ చేస్తే చాలు, డే నైట్ దే ఆర్ అవైలబుల్. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసాం. కార్డియల్ రిలేషన్షిప్స్ విత్ గవర్నమెంట్స్, ఇటు తెలంగాణ గవర్నమెంట్తోనూ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తోనూ రిలేషన్షిప్స్ మేము పెంచుకున్నాం. వాళ్ళతో త్వరగా మేము ఈవెంట్లు కూడా చేయబోతున్నాం. ఫండ్ రైజింగ్ ఈవెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి జనవరిలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయబోతున్నాం. అది భారతదేశంలో చేయట్లేదు, అబ్రాడ్లో చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ ఒకరితో మాట్లాడడం జరిగింది. దాని గురించి 20వ తేదీ మేము అనౌన్స్మెంట్ చేస్తాం. అన్నీ సక్రమంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. ఎడ్యుకేషనల్ సపోర్ట్, బ్రిలియంట్ స్కూల్స్ వాళ్ళతో మన శ్రీనివాస్ గారు మాట్లాడి 30% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పిల్లలు ఎవరైనా సరే బ్రిలియంట్ స్కూల్స్ అన్న బ్రాండ్లో ఎక్కడ చదివినా 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది శ్రీనివాస్ గారి దగ్గర ఉండి చేయించారు. మోహన్ బాబు యూనివర్సిటీ, మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఒక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మేము అనౌన్స్ చేసాం. ఇప్పుడు ద ఫైనల్ టాపిక్, మా బిల్డింగ్. నేను మొన్న జరిగిన మా ఏజిఎంలో దాదాపు 200 చిల్లర మంది అటెండ్ అయ్యారు. యాజ్ ద రూల్ వీడియో రికార్డ్ ఉంది, రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయి, అందరికీ చెప్పాం. నేను ప్రామిస్ చేశాను మా ఫ్యామిలీ తరపున, ఇప్పుడు పర్సనల్గా మాట్లాడుతున్నా, ప్రెసిడెంట్గా మాట్లాడట్లేదు, అందరి మెంబర్స్కి నేను ఆప్షన్ ఇచ్చాను. మీటింగ్ జరుగుతూనింది ఫిలిం నగర్ క్లబ్లో, ఫిలిం చేంబర్ పక్కన. ఫిలిం నగర్ క్లబ్ దగ్గర నుంచి ఒక అరగంట సేపు దూరంలో 20 minutes నుంచి 30 minutes డిస్టెన్స్లో ఒక బిల్డింగ్ చూడడం జరిగింది. 6 నెలల్లో నేను ఆ బిల్డింగ్ రెడీ అయిపోద్ది, అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2, ఫిలిం చేంబర్, ఇప్పుడున్న ఫిలిం నగర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఫిలిం చేంబర్ బిల్డింగ్ని దాన్ని తీసేసి కొత్త బిల్డింగ్ కట్టబోతున్నారు. ఈ కొత్త బిల్డింగ్లో అక్కడ ఎంత అవుతుందో, అది 2 కోట్ల 3 కోట్ల 5 కోట్ల నేను అక్కడ బిల్డింగ్ కట్టిస్తానన్న దాన్ని, అంతే డబ్బుతో నేను ఇక్కడ ఈ ఫిలిం చేంబర్ తీసేసిన తర్వాత కొత్తగా కట్టే ఫిలిం చేంబర్లో నేను స్పేస్ ఇస్తాను. స్పేస్ కొని నేను ఇస్తాను మీకు. ఇది కావాలా అది కావాలా? ఆప్షన్ 1 అయితే 6 నెలల్లో ఇస్తాను. ఆప్షన్ 2 అయితే 3 to 4 years పడుతుంది. అది మీ డిసిషన్, మీరు ఏం డిసైడ్ చేస్తే అది నేను చేయడానికి రెడీ అని వాళ్ళని అడిగాను. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆప్షన్ 2 ఎన్నుకున్నారు. ఎవ్రీబడి వాంటెడ్ ఓన్లీ ఆప్షన్ 2 యునానిమస్గా. సో మెంబర్స్ కోరిక మేరగా ఫిలిం చేంబర్ కొత్త బిల్డింగ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాబోతుంది. ఇప్పుడు మాటిస్తున్నాను, ఆ చేంబర్ తీసేసిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కొత్త బిల్డింగ్ వచ్చేంత వరకు స్థలం, ఆఫీస్ స్పేస్ ఉండదు. ఆ కొత్త ఆఫీస్ స్పేస్కి అది ఆ బిల్డింగ్ రెడీ అయ్యేంత వరకు నా సొంత డబ్బుతో నేను సెట్ చేసిస్తాను ఆ ఆఫీస్, ఆ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్కి. సో ఐ హోప్ అందరికీ యు ఆల్ నౌ అండర్స్టాండ్ మేము చేసిన పని అన్ని ముందుకు తీసుకొచ్చాను. ఒక బిల్డింగ్ అనేది రెడీ కాకుండా మిగతా అంతా రెడీ అయిపోయింది మా దగ్గర. సో ఐ విష్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ అస్. హెల్ప్ చేసిన దానికి ప్రతి ఒక్కరూ డిబేట్ చేసి మేమందరం మాకి కృషి చేసి పని చేస్తున్నాం. ఇది మా రెస్పాన్సిబిలిటీ.
and we are all very happy to do it. Thank you. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మాట్లాడే ముందు ఇంతకుముందు మౌనం వహించారు. నేను ఏం బ్రదర్ అని పిలిచే అత్యంత ఆత్మీయుడు కృష్ణరాజు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో ఎంకరేజ్మెంటు, ఎన్నో మంచి విషయాలు విష్ణువుకు చెప్పేవారు ఆయన. ఇప్పుడు అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది నిజంగా చాలా మనసు కష్టమైన విషయం. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నాకంటే చిన్నవాడు కాబట్టి అందరికీ ఆశీస్సులు. రియలీ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. గెలవడం ఓడడం అన్నది సహజం. సినిమా విజయం కావడం అపజయం కావడం సహజం. ఇవన్నీ మామూలే. కానీ రమణ మహర్షి గారు చెప్పినట్టు ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో ఆ దుర్గుణాలన్నీ కలబోసి ఒక మిక్చర్లో వేస్తే తయారయ్యేవాడి మనిషి అన్నాడు ఆయన. కనులకు నిలువెల్ల విషమే అన్నాడు. మరి పాముకి ఎక్కడుంటుంది, గుర్రానికి ఎక్కడుంటుంది, డేగకి ఎక్కడుంటుంది, ఎవరికి ఎక్కడ తీరులో ఎక్కడుంటుంది విషం అంటే కూడా మనిషికి నిలువెల్లా విషం అన్నాడు. అలాగా ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ భగవంతుడు ఉన్నాడు. ఇక విష్ణు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు చేయలేదు, ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, ఇలా ఎప్పుడు డిన్నర్లు ఇవ్వలేదు. రియలీ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సెల్ఫ్ ట్రంపెట్ అంటారు. చాలామంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు ఉంటారు. అవసరం. భారత భాగవత రామాయణంలో చూసుకుంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర, అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని, చిన్న కోతిని అని చాలా సవినీయంగా సీతాదేవికి చెప్పాడు. అక్కడ రావణాసుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కుర్చీ అక్కర్లేదంటే నేను ఎంత గొప్పవాడినో చూపిస్తానని చెప్పి లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినీయంగా ఉండాలి, ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. అటువంటిప్పుడు మనం ఏం చేశామన్నది 10 మందికి తెలియజేయడం అనేది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చెయ్యనప్పుడు సెల్ఫ్ డబ్బా, చేస్తున్నప్పుడు, చేస్తున్నాము అని చెబుతున్నప్పుడు, చేసి చూపించినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ ట్రంపెట్. ఐ అప్రిషియేట్. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ తెలుసు. నేను అని కాదు, ఆ భగవంతుడు షిరిడి సాయినాథుని మందిరాన్ని కట్టవలసి వచ్చి ఆయన చెప్పల. నేను షిరిడీకి వెళ్ళేవాడు చాలా సంవత్సరాలు. ఏమిటో ఆ భగవంతుడు ఎందుకురా ఇంత దూరం, నీకు నేను వచ్చేస్తానని చెప్పాడు. మా విద్యాలయం పక్కన షిరిడి సాయినాథుని మందిరం అత్యద్భుతంగా కట్టాము అని చెప్తున్నాను. ఎవరైనా వచ్చి దర్శించుకోండి, ఆ బాబా ఆశీస్సులు పొందండి. అలాగే
చెప్పులు లేని నాకు చెప్పులు వేసుకున్నాడు. 2 జతల బట్టలుంటే 2 జతలు కాదరా కొన్ని బట్టలు ఇచ్చి నన్ను కాపాడినటువంటి ఆంధ్ర ప్రేక్షకులు ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజున మోహన్ బాబు విశ్వవిద్యాలయం అయింది. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, మీకు తెలుసు. దాన్ని కులపతి అంటారు. విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ని కులపతి అంటారు, ఇంగ్లీష్లో ఛాన్సలర్ అంటారు. 32 సంవత్సరాలు కష్టానికి భగవంతుడు ఆశీర్వదించిన విషయం. స్కూలు ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్న వాడిని. సినిమా పరిశ్రమలో కొంతమంది నటీనటులు, టెక్నీషియన్స్ మరణించిన వాళ్ళకి, బ్రతుకున్న వాళ్ళ పిల్లలకు కూడా విశ్వవిద్యాలయంలో ఈ రోజున అవకాశం కల్పించాం. బయటికి వెళ్ళి చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఇలా కలెక్టర్స్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఏసీపీలు అయ్యారు, డీసీపీలు అయ్యారు, ఎస్పీలు అయ్యారు మా విద్యాలయం నుంచి వెళ్ళి. హ్యాట్స్ ఆఫ్ దట్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఆ తల్లిదండ్రులు ఆ నమ్మకంతో బిడ్డలను అక్కడ చేర్చి ఈ రోజున గొప్పవాళ్ళు అయ్యారు ఆంధ్రదేశం అంతా కూడా చాలా చోట్ల. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విష్ణు చెప్పినట్టుగా ఆల్రెడీ కొంతమంది చదువుతున్నారు, ఇంకా ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. బికాస్ ఈజ్ ఎ ప్రో ఛాన్సలర్ దేర్. నా పర్మిషన్లో కూడా చెప్పేశాడు, ఛాన్సలర్, ప్రో ఛాన్సలర్. ఎనివే ఈ ప్రామిస్ చేశాడు కాబట్టి తప్పకుండా జరుగుతుంది. ఆల్ ది మెంబర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము ప్రతి ఒక్క మెంబర్కి, ఓటు వేసిన వాళ్ళకి, ఓటు వేయని వాళ్ళకి అందరికీ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని అనుక్షణం ఒక నటుడిగా, నిర్మాతగా, మీలో ఒక మనిషిగా కోరుకుంటున్నాను. అందరూ కలిసి ఐకమత్యంగా ఉండండి. అన్నీ మంచి పనులు చేశావు, ఆ హౌస్ కూడా కట్టించేస్తానని చెప్పారు. దీనిలో రహస్యాలు లేవు, మోసం లేదు, కుట్ర కుయుక్తి లేదు. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్, ఎస్పెషల్లీ మీ అందరికీ థ్యాంక్ యూ. ఒకటిగా ఉంటేనే సాధిస్తాం. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే మన కుటుంబాల గురించి మనమే మాట్లాడుకున్నట్టు అవుతుంది. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, బట్ లోపల ఉండి వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటే తప్ప పక్కవాడు ఎవడో రాడు. కాబట్టి మనం మీరే కూర్చొని హ్యాపీగా బెస్ట్ ఆఫ్ లక్. ఈ శుభ సందర్భంలో ఐ వాంట్ టు థ్యాంక్స్ నా తమ్ముడు నరేష్ని. నరేష్కి ఏం పోస్ట్ ఇచ్చారు మీరు? నరేష్ పేరు చెప్పలేదే, అది చెప్పాలి కదా, చెప్పండి సార్ అని చెప్పాలి కదా. ఇది మా తమ్ముడు. ఎస్, థ్యాంక్ యూ బాలాజీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యొక్క నిబంధనలు మరింత కఠినతరం చేశారనిపిస్తుంది మీరు చెప్పినవి వింటుంటే. అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన మా అసోసియేషన్ని ఏదో ఎక్కువగా అక్కడికి రావాలంటేనే చాలా కష్టం అనే విధంగా నిబంధనలు మార్చారనిపిస్తుంది. సో దాని మీద ఏమంటారు? ఇది యాక్టర్ ఫ్రెండ్లీగా చేసాం. బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. ఏదో ఒక సినిమాలో ఊరికే ఒక డబ్బింగ్ సినిమాలో ఒక సాంగ్ యాక్ట్ చేసి లోపలికి రాకూడదు. ఇవి స్ట్రిక్ట్ చేసిన ఇప్పుడు కరెక్ట్గా 30 years అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి. లెజెండ్స్ ప్రెసిడెంట్స్గా చేశారు. అప్పుడు ఆలోచించలే వాళ్ళు ఇలాగ తయారవద్దని. బట్ కుటుంబం పెద్దదయ్యేసరికి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన రూల్స్ మేబీ 10 yearsకి పనికొస్తాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా మార్చాలి.
ఎవ్రీ రూల్ హ్యాస్ టు చేంజ్ అకార్డింగ్ టు ద ప్రజెంట్ కండిషన్స్. అంతేగాని ఇప్పుడు రెడెండెంట్ రూల్స్ కొన్ని ఉన్నాయి. మా బైలాస్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి విచ్ లీగల్ ఒపీనియన్ తీసుకొని అవి తీసేస్తున్నాం. అది ఏజిఎంలో పెట్టి తీసేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి ప్రతి మెంబర్ అన్న రూల్ ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ప్రెసిడెంట్ బాగానే ఉంది, రేపు ఇంకెవరో ఒక్కరు వస్తారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు నాన్నగారి దగ్గర కానీ, బాలకృష్ణ గారి దగ్గర కానీ, నాగార్జున గారి దగ్గర కానీ వెళ్ళి మీరు నెలకు 100 రూపాయలు కట్టాలి అని కూర్చుంటారా? కట్టకపోతే తప్పు. సో సచ్ రూల్స్ విచ్ ఆర్ నాట్ రైట్. ఇన్ స్పిరిట్ ఇట్ కెన్ బీ గుడ్, బట్ ఇట్స్ రిడెండెంట్. సో అలాంటివి కొన్ని తీసేసాం. ద రీజన్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఆఫ్ ఆల్సో అండ్ మేకింగ్ ఇట్ స్ట్రిక్ట్. ఇప్పుడు పెన్షన్ స్కీమ్లో నేను చెప్పాను, ఇప్పుడు దాకా పెన్షన్ ఒక ఆర్డర్లో ఉండాలి, ఇలాగైతే ఇక్కడ ఒక కమిటీ ఉండాలి, స్క్రీనింగ్ చేయాలి, దీనికి అర్హులైతేనే మనం ఇస్తాం. ఎందుకంటే కొంతమంది డొనేట్ చేస్తారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి, అండ్ వాళ్ళు డొనేట్ చేసిన ఫండ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయకూడదుగా, ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. సో ఐ వాజ్ గివెన్ అ టాస్క్, ప్రాసెస్ లేని దగ్గర ప్రాసెస్ తీసుకొచ్చాను. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అంటే అందరితో కలుపుకుపోయే విధానం ఒకటి ఉంటుంది. అంటే అందరినీ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, మీరు అన్నట్టు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కానీ. అందులో మీ చొరవ ఎంతవరకు ఉండబోతుంది? ఎలాంటి డయాస్ని మేము చూడవచ్చు భవిష్యత్తులో? ఫెంటాస్టిక్గా చూడబోతారు. నెక్స్ట్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు సీ అట్లీస్ట్ 3 ఈవెంట్స్. అండ్ ఈ 3 ఈవెంట్లు ప్రతి ఒక్క నటీనటులు సహకారంతోనే జరుగుతుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఒకటి తెలంగాణలో జరుగుతుంది, ఒకటి ఓవర్సీస్లో కూడా జరుగుతుంది. ఈ 3 ఈవెంట్స్ అయితే గ్యారంటీ జరుగుతాయి. అండ్ దీనికి ప్రతి నటీనటులు అటెండ్ అవ్వాలి, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ఈవెంట్లు జరిగేటప్పుడు షూటింగ్స్ జరగవు, అది ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా మాకుంది దీంట్లో. సార్ విష్ణు గారు, ఇటీవల ఒక నెల రోజుల పాటు సినిమా షూటింగ్స్ బంద్ చేసి ఇండస్ట్రీ బాగు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మా అసోసియేషన్తో కూడా నిర్మాతల మండలి చర్చలు జరిపి నటీనటుల పారితోషికాలు కావచ్చు, లేదా షూటింగ్ లొకేషన్లో క్రమశిక్షణ కావచ్చు, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అయితే నటీనటుల పారితోషిక విషయం అనేది మా అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న సూచనలు చేసిందా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక ఆర్టిస్ట్ ఇంతే డబ్బు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చి ఆ రూల్ని బ్రేక్ చేసి మమ్మల్ని మామూలుగా తిట్టేది మా నాన్నగారే ఉంటారు. సో మేమందరం వీఆర్ ఆల్ లైక్ స్టాక్. నా సినిమా బ్రహ్మాండంగా ఆడితే నాకు మంచి డబ్బు ఇస్తారు. ఇప్పుడు పక్కనోడు సినిమా ఆడలేదనుకోండి, ఎక్స్ అని అతని సినిమా ఆడితే డబ్బులు ఇస్తారు. ఎక్స్ అని సినిమా ఆడలేదనుకోండి, డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు? సో యూనో ఇట్ ఈస్ అప్ టు ద ఆర్టిస్ట్. దట్ ఈస్ ఎ లార్జర్ డిబేట్. అది మేము వీల్ నెవర్ ఇంటర్ఫియర్. మీరు మాట్లాడుకొని ఇచ్చుకోండి అంతే. అది మీరు వద్దనుకుంటారా, ఐ హ్యావ్ ఎంకరేజ్ అనదర్ యాక్టర్. బట్ డిసిప్లిన్ పరంగా వచ్చారా, ఇట్స్ ఎ 2-way బోట్. ఇప్పుడు మేము డిసిప్లిన్డ్గా మా ఆర్టిస్ట్ కానీ సపోజ్ సెట్కి కరెక్ట్ టైం రాకుండా ఒక ప్రొడ్యూసర్ కానీ రిటర్న్ కంప్లైంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇస్తే మేము ఆర్టిస్ట్తో మేము మాట్లాడి అమికబుల్ సొల్యూషన్ ఇస్తాం. అలాగే మా ఆర్టిస్ట్ని కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ కరెక్ట్గా ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వీ విల్ ఆల్సో రియాక్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రైమరీ పర్పస్ మా ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ కోసం, అండ్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ జాబ్. మెంబర్షిప్ విషయంలో కూడా ఇప్పటివరకు అంటే నాన్ లాంగ్వేజెస్ అంటే మిగతా రాష్ట్రాల నుంచి మన సినిమాల్లోకి వచ్చినటువంటి నటీనటుల విషయంలో ఎంతమంది మెంబర్షిప్ లేదు, వాళ్ళు ఏమైనా గుర్తించారా? సో మెంబర్షిప్ కోసం ఎలా, ఇంకా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కఠిన నిబంధనలు ఎలా అమలు చేయబోతున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ మీది. దీనికి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ అన్నిటినీ కలుపుకొని వెళ్తున్నాం. కర్ణాటక ఇండస్ట్రీలో సెక్రటరీ రాక్లైన్ వెంకటేష్ గారితో మాట్లాడడం జరిగింది. అమ్మా అసోసియేషన్ మోహన్ లాల్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే నార్త్లో నార్త్లో ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళతోనూ మాట్లాడడం జరిగింది. ఇన్ ద నెక్స్ట్ 3 to 4 monthsలో ఒక్క నడిగర్ సంఘం మాత్రం మాకు ఇంకా టచ్లోకి రాలేదు. మేము వాళ్ళతో టచ్లోకి వెళ్ళి అందరితోనూ అమికబుల్గా ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. ఎందుకో చెప్తాను. పృథ్వీ గారు ఉన్నారు, మన ఇండస్ట్రీ మా మెంబర్ వైస్ ప్రెసిడెంట్ పృథ్వీ గారు. ఆయన తమిళనాడులో ఒక సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వరుసగా ఏదో 2-3 సినిమాలు చేసేటప్పుడు ఆటోమేటిక్గా అడిగారు ఆయన,
నడిగర్ సంఘం నుంచి వచ్చారంట. మీరు అసోసియేట్ మెంబర్షిప్ తీసుకోలేకపోతే మీరు ఊరికే వచ్చి ఇక్కడ యాక్ట్ చేయడానికి వీల్లేదు అని. అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. అలాంటి మాకు కరెక్ట్గా ఒప్పందాలు లేని నేపథ్యంలో అక్కడ కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకోవాల్సిన అలాగే ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. ఒక 2 రోజుల క్రితం సముద్రగని గారు మాట్లాడారు, కన్నా నేను నాకు మెంబర్షిప్కి మా మేనేజర్ని పంపించాను, నువ్వు ఒకసారి చూసి అర్జెంట్గా మెంబర్షిప్ ఇయ్యాను. ఆటోమేటిక్గా అందరూ మెంబర్షిప్ తీసుకుంటారు. తీసుకోవాలి, వేరే దారి లేదు వాళ్ళకి. మెంబర్షిప్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి తెలుగు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటే ఊరుకొని ఉంటామా? ప్రొడ్యూసర్స్ ఎలాగో టైఅప్ అయిపోయి వాళ్ళని ఎంకరేజ్ చేయమన్నాం. ప్రతి ఒక్క యాక్టర్ యాక్ట్రెస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోవాలి. అది గ్యారంటీ జరుగుతుంది. ఇది కానీ ధిక్కరించారంటే ఒక్కసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి నుంచి మేము నాన్ కోఆపరేషన్ కాల్ ఫర్ చేస్తాం. బట్ ఆ సిచ్యువేషన్ ఈ ఇండస్ట్రీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు రానివ్వను కూడా. రెమ్యూనరేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు. బట్ ఇప్పుడు డిమాండ్లో ఉన్న నటీనటులు, హీరోలు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, చాలా కోరికలు ఎక్కువ కోరుతున్నారు. నిర్మాతల మీద చాలా బర్డన్ ఎక్కువ పడుతుంది. క్యారవాన్స్ విషయంలో కానివ్వండి, అసిస్టెంట్స్ విషయంలో కానివ్వండి, కాస్ట్యూమ్స్ విషయంలో, వాటిల్లో మీరు ఏదన్నా కంట్రోల్ చేయబోతున్నారు మీ సభ్యుల విషయంలో? ఇప్పుడు నేను కానీ ఇప్పుడు నన్ను మీరు సినిమాలో పెట్టుకునేటప్పుడు నా కండిషన్స్ నేను చెప్తా. నేను చార్టర్ ఫ్లైట్లోనే వస్తా, నా క్యారవాన్ పలానా క్యారవాన్లోనే ఉంటా, నాకు పలానా కాస్ట్యూమ్ డిజైనరు, ఇవన్నీ నాకు అని చెప్తా. దాన్ని ఒప్పుకుంటే మీరు నన్ను సినిమాలో పెట్టుకుంటారు. మీరు ఒప్పుకోలేదనుకోండి, నన్ను సినిమాలో పెట్టుకోరు. ఒకవేళ నేను కానీ మీరు అడిగిన టర్మ్స్ నా అన్నీ ఒప్పుకొని వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పెడితే అప్పుడు నా పైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్య తీసుకుంటుంది. అంతేగాని మీరు బిగినింగ్ ఒకటి ఒప్పుకొనేసిన తర్వాత మీకు సడన్ మధ్యలో వచ్చి ఇది ఎక్కువ అయిపోతుందంటే, ఏనుగుని పెట్టుకున్నప్పుడు ఎక్కువ తింటుంది. మీకు కావాలనుకుంటే ఏదైనా మంచి అల్సేషన్ ఏదైనా తీసుకోవచ్చు, సగం కాస్ట్లో అయిపోతుంది. డిమాండ్ అండ్ సప్లై. రైట్. వన్ మోర్, అసోసియేట్ మెంబర్స్ క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మెంబర్షిప్ విషయంలో 10 సినిమాల్లో నటించాలనేది కొత్తగా తీసుకొస్తున్న నిబంధన అని చెప్పారు. అది సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకు సాధ్యం కాదు? ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళని మేము స్వీకరించేసాంగా. ఒక్క యూట్యూబ్ తప్ప అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మేము గుర్తిస్తాం నటీనటుల్ని. నేను అదే మొన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా చెప్పాను. ఇది మీకు ఎవ్రీబడి ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చేసేది కూడా మేజర్గా ఇప్పుడున్న మేజర్ ప్రొడ్యూసర్సే. వాళ్ళందరూ కూడా కంపల్సరీ రూల్స్కి దే హ్యావ్ టు అడ్హర్ ఫర్ ద రూల్స్. యాక్టర్స్ కూడా ఇక్కడ మా యాక్టర్స్, అది ఆ ఓటీటీ ఆర్గనైజేషన్కి సంబంధం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మా దగ్గర ఒక ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఓటీటీ ప్రొడ్యూసర్ వచ్చి మా దగ్గర వచ్చి ఏడుస్తాను, మీ ఆర్టిస్ట్ ఒకరు మాకు కోఆపరేట్ చేయట్లేదు, మాకు ఇప్పుడు వచ్చి ప్రమోషన్కి రావాలి, ఈ 5 రోజులు ప్రమోషన్ రాకపోతే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు ఇవ్వాల్సిన 2 కోట్ల రూపాయలు ఇవ్వరు, సో హెల్ప్ చేయండి అని వచ్చారు. ఇప్పుడు బికాజ్ దట్ మెంబర్ ఇస్ ఆ నటి వచ్చి మాకు మెంబర్ కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వాలని ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి. అదే కానీ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాకపోతే రూల్ ప్రకారం దే షుడ్ కమ్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా దగ్గరకు రావాలి. సో దిస్ ఇస్ గ్రోయింగ్, ఇవాల్వింగ్. ఒకప్పుడు ఓన్లీ థియేటర్స్ ఉండేది, దాని తర్వాత శాటిలైట్లు వచ్చాయి, దాని తర్వాత ఎన్నో వచ్చాయి, ఇప్పుడు ఓటీటీ. హూ నోస్, రేపు another 10 years down the line maybe OTT will be the first choice, or 20 years. 10 years is too close. 15-20 yearsలో OTT might become the first choice. అఫ్కోర్స్ ఇప్పటి వరకు మీరు ఒక 10 మందికి అవకాశాలు ఇప్పించగలిగామని చెప్పారు ఈ కొత్త ప్రాసెస్లో. మీ మెంబర్స్కి, మెంబర్ కాని వాళ్ళకి అవకాశాలు రావడం అనేది చాలా కష్టం కదా. ఎందుకు? అలాంటి వాళ్ళు 10 సినిమాల్లో నటించిన తర్వాత మీ దగ్గర మెంబర్షిప్ అంటున్నారు. దే కెన్ లైఫ్ మెంబర్షిప్, మూవీ ఆర్టిస్ట్ మెంబర్షిప్ అది. అంతేగాని నటుడు కావాలంటే మీరు 10 సినిమాలు యాక్ట్ చేయాలని కాదు. ఇప్పుడు రేపు మీరు కూడా వచ్చి ఒక 10 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మీకు కార్డు ఇస్తాం. మీరు ఈ 10 సినిమాలు చేసేంత వరకు మీరు అసోసియేట్ మెంబరే, మీరు లైఫ్ మెంబర్ కాలేరు. అసోసియేట్ మెంబర్కి ఒకే ఒక ఇది ఏమి ఇవ్వట్లేదు, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, మిగతా అంతా ఉంటుంది. మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ రూల్స్ ప్రకారం కొత్త మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరిగిందా? 45 మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు మాకు. దాంట్లో
10 మంది అసోసియేట్ మెంబర్స్. వీళ్ళందరికీ ఇప్పుడు ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు నచ్చారు, నేను ఇప్పుడు మెంబర్షిప్ ఇచ్చేది అదంతా కుదరదు. దానికి ఒక కమిటీ, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏ సినిమాలు యాక్ట్ చేశారో ఆ క్లిప్స్, ఆ లింకులు అవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు గారు, మీ అసోసియేషన్లో సడన్గా మీరు వెళ్ళినప్పుడు మేమందరం ఒక గూడికి చెందిన వాళ్ళం, ఒకరినొకరు చూస్తే ఐడెంటిఫై అవుతాయి. నువ్వు కొత్తగా పెట్టావా, వెరీ గుడ్ మెంబర్ అని మీరు అంటారు. అదే కానీ సడన్గా మీరు వెళ్ళినప్పుడు ఒక 30-40 మంది మీకు తెలియని వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు మీ జర్నలిజంకి ఏంటో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు. కానీ మీలో ఉన్న బెనిఫిట్స్ పొందుతూ మీలో ఉన్న ఒక హంగామా కోసం వాళ్ళు దిగారు. అది మీకు నచ్చుతుందా? నచ్చదు. సేమ్ థింగ్ మాకు కూడా. మేము టక్కన లెఫ్ట్ రైట్ ఏదైనా, ఇప్పుడు నాన్నగారు టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దాని తర్వాత మురళీమోహన్ గారు దానికి ముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వనభోజనం అని ఇక్కడ ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు ఏమైంది, స్టేజ్ పైన ఒకరినొకరు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, జోకులు వేసుకున్నారు. ఇట్ వాజ్ అ హోల్ పిక్నిక్ అట్మాస్ఫియర్. బహుశా మీకు తెలిసి ఉంటుంది అది. ఈరోజు నేను చేయగలను, అది నేను చేయలేను. వై? బికాజ్ దర్ ఆర్ ఆల్మోస్ట్ 200 to 250 పీపుల్ సినిమాలో యాక్ట్ చేయని వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో అది క్లీన్ చేయడానికే. ఇప్పుడు రెండోది, మూవీ ఆర్టిస్ట్ సెలక్షన్ లాస్ట్ ఇయర్ ఇంత సౌండ్ చేసి ఇంత వచ్చిన తర్వాత మాకు దాదాపు ఒక 70-80 అప్లికేషన్స్ వచ్చాయి. మాకు మేము మెంబర్షిప్ అయిపోతాం, మేము మీరేం చేసేవాళ్ళు? లేదు, మేము వార్డ్ మెంబర్గా చేస్తున్నాను, నేను మెంబర్షిప్ తీసుకున్నాను. ఇదేమన్నా ఎలక్షన్ పెళ్ళ సడన్గా టీవీలో గ్లామర్ ఉంది, ఏదో అసోసియేషన్లో 1000 కోట్లు ఉందా అని ఒక కలర్ వచ్చేసింది. సో దానివల్ల ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు నాగార్జున గారు వచ్చారనుకోండి, వెంకటేష్ గారు వచ్చారనుకోండి, వి ఇన్వైట్ హిమ్ ఫర్ అ ఫంక్షన్. ఆయన చూసినప్పుడు నేను ఆ సినిమాలో పనిచేసాం కదా, లేకపోతే మీది ఆ సినిమా చూసాను బాగున్నా అని చెప్పుకోదగ్గ మొహాలు ఉండాలి. అంతేగాని రేపు మీ అసోసియేషన్ నుంచి ఒక 60 మంది మాకెందుకండి, మీ అసోసియేషన్ పెట్టుకోండి. మా అసోసియేషన్ గురించి మేము ఓకే, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ అసోసియేషన్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అది ఓకే. 100%. ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత, కొత్త కమిటీ ఫామ్ అయిన తర్వాత దెర్ ఆర్ వెరీ హై స్కై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఎవ్రీ మంత్ ఎండ్కి కానీ ఎవ్రీ వీకెండ్కి కానీ ఒక అప్డేట్ మీ దగ్గర నుంచి వస్తుంది. మూవీ ఆర్టిస్ట్ వస్తున్న యాక్టివిటీ అనేటువంటిది ప్రతి మందిలో ఒక కల్టివేట్ అవుతుంది అనుకున్న టైంలో ఫర్ ఎ లాంగ్ 1 year యూ హ్యావ్ నాట్ స్పోకెన్ ఎనీథింగ్, యూ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ అప్డేట్. వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ 1 year లాంగ్ సైలెన్స్? నేను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. ఓకే అండి, టికెట్ ధరల గురించి మాట్లాడకపోతే కాంట్రవర్సీ అయింది. నా పని నేను చేసుకున్నా, నా ఒపీనియన్ నా మనసులోనే పెట్టుకున్నా. నా ఒపీనియన్ 95% ఆఫ్ ద సినిమాలకి టికెట్ ధరలు పెంచకూడదు. ఎందుకు పెంచకూడదంటే, మనం జనాల దగ్గర నుంచి పిండేయకూడదండి. వాళ్ళకి వినోదం అందించేది నా బాధ్యత. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ సీ మై మూవీ. నా ఎక్కువ మంది వచ్చి నా సినిమా చూడాలి. వాళ్ళు నెలకు ఒక సినిమా లేకపోతే 2 నెలలకు ఒక సినిమా చూడగలిగే శక్తి నేను అలా చేసేసాను అనుకోండి, ఇంకా ఏం చేయగలను నేను? ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్. సో అక్కడికి ఆపేసాం మనం దాన్ని. సో అదే కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడకుండానే ఎక్కువ కాంట్రవర్సీస్ అయ్యాయి. సో అందుకే 1 year సైలెంట్గా ఉండి మేము లోపలగా మా పని మేము చేసాం. బహుశా మీడియాకి నేను ఇవ్వని నేపథ్యాన మీకు అలా అనిపించింది. వీ వాంట్ యూ టు అప్డేట్ ఎవ్రీ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అది ఈసారి 6 నెలలకు ఒకసారి మీకు ఒక కొరియర్ పంపిస్తాను. మా మంత్లీ రివ్యూస్ 6 monthsకి ఒకసారి హాఫ్ ఇయర్లీ రివ్యూ పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవతల పిలుపు వచ్చింది. ఏదో మైక్ అక్కడంట ప్రభు గారు, అక్కడంట అక్కడ మీరే క్వశ్చన్ అడుగుతున్నారు అనిపించుంటారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారని అర్థమవుతుంది. నాకు క్వశ్చన్ ఏంటంటే, 6 months కాదని 3 years యాక్సెప్ట్ చేయడానికి టీం అందరూ ఏంటి రీజన్? మెయిన్ రీజన్ మా బిల్డింగ్ 6 months కాదని చెప్పి 4 years యాక్సెప్ట్ చేయడానికి టీం. ఒకటి వచ్చి కన్వీనియన్స్. అందరూ ఒక దగ్గర ఉంటాం, ఇది కరెక్ట్గా ఫిలిం నగర్లో ఉంటుంది అన్న కన్వీనియన్స్ వాళ్ళకందరికి ఉంది. సో ప్లస్ అందరికి అలవాటు అయిపోయింది అక్కడ. దట్ ఈస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. సో ఎక్కడో నేను నార్సింగిలోనో లేకపోతే అజీజ్ నగర్లో ఇచ్చాను అనుకోండి,
సో వాళ్ళకి ఎలాగ ఇబ్బంది కల మెజారిటీ ఆఫ్ ఎవ్రీబడి ఆర్ హియర్. ఒక హీరోలు ఇల్లు ఎక్కడో కొంచెం దూరంగా ఉండొచ్చు, కానీ అది లెక్కలో తీసుకురాకూడదు కదా. మెజారిటీ ఎక్కడున్నారు, సో వాళ్ళందరూ అదే ఎన్నుకున్నారు. సరే, దట్ వాజ్ అ మెయిన్ రీజన్ వాళ్ళందరూ ఎన్నుకుంది. ఐ సెడ్ ఓకే, ఐ విల్ గివ్ ఇట్ టు యూ అని. సార్, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళంతా రాజీనామా చేశారు కదా, దాన్ని ఆమోదించే విషయం ఆలోచిస్తామని చెప్పారు. అది ఏమైంది సార్? అది అప్పుడు ఆ రోజు అనౌన్స్ చేస్తామండి. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆల్ ద రెసిగ్నేషన్స్ అండ్ ఆ ప్లేసెస్లో మా కమిటీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చాం. అండ్ వీ స్టిల్ హ్యావింగ్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్స్. అందరితోనూ వాళ్ళ బర్త్డేస్కి విష్ చేస్తున్నాను. ప్రకాష్ రాజ్ గారితో 2 విషయాలతో మాట్లాడడం జరిగింది నేను. ఆ ఎలక్షన్ అయిపోయింది, గతం గత. ఇప్పుడు హీఈస్ అ వెల్ విషర్, హీఈస్ మై అంకుల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నెక్స్ట్ మీటింగ్ మరి ఒక సెన్సేషనల్ ఏదన్నా మరి ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ లేని మా అసోసియేషన్ నా రాకతో సెన్సేషన్ అయిపోయింది. ఆ సెన్సేషన్తో అక్కడే పాజ్ చేద్దామనే ఉద్దేశంతో అలాగే పెడుతున్నాం. ఒక త్వరలో అయితే మాత్రం నేను మా డాక్యుమెంటరీ రిలీజ్ చేయబోతున్నాం. ఆ డాక్యుమెంటరీ విల్ బీ ద ట్రూత్. ఎలక్షన్స్ గురించి అసలు మా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ ట్రూత్ అనేది డాక్యుమెంటరీ ఆల్రెడీ ప్రముఖ దర్శకుడు ఈశ్వర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అది త్వరలో రిలీజ్ చేస్తాం. మా సభ్యత్వానికి రాజీనామా చేసిన వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయలేదండి. నో, వాళ్ళిద్దరిది యాక్సెప్ట్ చేయలేదు. ఎమోషనల్గా కొంచెం ఫ్యామిలీలో కొన్ని జరగచ్చు. అది ఆ ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్కి అది మెంబర్షిప్ క్యాన్సిలేషన్. మెంబర్షిప్ని వద్దని సరెండర్ చేసి మేము యాక్సెప్ట్ చేయలేం. అసలు వినిపించలేదండి, సారీ. ఒక్క నిమిషం. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, మాకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడచ్చు, ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగేనిస్ట్గా. ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు, ఈయన పైన మాట్లాడండి. కానీ అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగేనిస్ట్గా మాట్లాడితే ఇట్ ఈస్ సెడేషన్. కరెక్టా కాదా? ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ప్యారలల్స్. కంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి, చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి, ఎమ్మెల్యేని వ్యతిరేకించండి. దట్స్ నాట్ అన్ ఇష్యూ. కంట్రీని వ్యతిరేకించకూడదు. దట్ ఈస్ ద హోల్ థింగ్. మాని వ్యతిరేకించకూడదు. మీరు మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు, అంతే. డ్రాప్ ఇట్. అంటే కొన్ని సమస్యలు మా అసోసియేషన్ వల్ల సాల్వ్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు తమ నిరసన వ్యక్తపరుస్తుంటారు, అది మీడియా పరంగానే వస్తుంటుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? అంటే అసోసియేషన్ ఒకవేళ వినకపోతే వాళ్ళ సమస్యను పట్టించుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ద్వారానే కదా సార్. ఎందుకు అక్కడ మాకు మా డిఆర్సీ కమిటీ ఉంది, మాకు కరెక్టా కాదా అని తెలుసుకొని మేము చేసుకుంటాం కదా, లేకపోతే లేదు కదా. ఏజిఎం ఉంది, ఎవ్రీ ఏజిఎంలో అందరి ముందు అందరూ మాట్లాడుకోవాలి కదా, అందరూ ఇది చేయాలిగా. ఇట్స్ అ రెగ్యులర్ థింగ్. ఒకవేళ ఏజిఎంలో అందరూ వచ్చి నేను చేసేది తప్పు అన్నారంటే ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్ ఏజిఎం. అండ్ ప్లస్ ఎవ్రీబడి కెన్ కాల్ మీ. ప్రతి ఒక్కరు బర్త్డేస్కి మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. అండ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో వేరే ఆల్ లైక్ అ ఫ్యామిలీ. విష్ణు గారు, ఇటీవల ఒక సమస్య మా దృష్టికి రావడం జరిగింది. షూటింగ్ లొకేషన్లో కొంతమంది అంటే ఆర్టిస్టులు, అంటే వేరే సినిమా కావచ్చు, లేదంటే మన తెలుగు సినిమాలు కావచ్చు, కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే అనుభవం ఉన్న యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. సో దీని మీద మీకు ఏమన్నా ఫిర్యాదులు అందాయా? అంటే ఈ ఐడియా చాలా బాగుంది. ఐ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా. ఇప్పుడు దాకా జరగలేదు, బట్ ఐ లవ్ దట్ ఐడియా. ఎక్కడ మన మానిక్ బాయ్, మీరే ఇన్ఛార్జ్ దీనికి. మీరు కరాటే కళ్యాణ్ గారు, మీరిద్దరు ఈ ఐడియా, ఐ లవ్ దట్ ఐడియా. ఐ థింక్ వీ షుడ్ డూ దాట్. మిగతా యూనియన్స్లో జరుగుతుంది అది. మీరు మేకప్ యూనియన్లో జరుగుతుంది, మీకు ఫైట్ యూనియన్లో జరుగుతుంది, డ్యాన్స్ యూనియన్లో జరుగుతుంది. మా దాంట్లో కూడా మంచి ఐడియా. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంటెడ్. అండ్ అది జరగచ్చు కూడా. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ ప్లీజ్ బ్లెస్ us all. Thank you.